మనకి ధనుష్ గారిది అయితే ఇక్కడ సీక్రెట్గా సినిమా చేశారు కుబేరా. ఇక్కడ మిస్టీరియస్ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మనకి కుబేర సినిమా ఉంది కదా ధనుష్ గారిది, సో ఇక్కడ షూట్ చేశారు. అంటే మీకు చూపిస్తాను మొత్తం లైవ్గా. మొత్తం మెడార్ ఉంటుంది, ఇక్కడ ఏం ఉండదు, మొత్తం నిర్మాషంగా ఉంటుంది. ఎప్పుడోసారి జాతర చేసినప్పుడే ఈ ఊరిని అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటారు అనమాట. అంటే సేవా కార్యక్రమాలు చేస్తారు చూసినాం, వాళ్ళు వస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. అంటే మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి చాలా బాగుంటుంది గ్రీనరీ. మీకు చూపిస్తా చూడండి, వెనకాల గుట్ట పడుతుంది కదా. సో ఆ గుట్టలో ఏంటంటే మన మిస్టీరియస్ అంటే అక్కడికి ఒక దేవుడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి, అది తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. బ్రహ్మోత్సవాలకి రథం లాగుతుంటారు. సో బ్రహ్మోత్సవాలకి అయితే రథం లాగి మొత్తం ఊరేగిస్తుంటారు దేవుణ్ణి. ఆ రథం ఇక్కడనే ఉంటుంది. టోటల్ అట్మాస్ఫియర్ అంటే టెంపుల్ వైబ్స్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అంటే ఒక మిక్స్చర్ ప్లేస్. అంటే ఇయర్లో ఒకసారి ఇక్కడ మనకి ఫెస్టివల్ అంటే బ్రహ్మోత్సవం లాంటివి చేస్తుంటారు. లోపలికి వెళ్తున్నాం. చెప్పులు రిమూవ్ చేద్దాం ఇక్కడ సైడ్స్. టోటల్ వైబ్. మనం మెట్లు దిగుతున్నాం ఇప్పుడు. సో కుబేర సినిమాని ఇక్కడనే షూట్ చేశారు, చూడండి మీరే. ప్లేస్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టోటల్ ఏరియా ఇదే. ఇక్కడైతే చాలా ప్లేస్ చాలా నీట్గా ఉంది, ఎందుకంటే నేను మార్నింగ్ వచ్చాను. మనకి ధనుష్ గారిది అయితే ఇక్కడ సీక్రెట్గా సినిమా చేశారు కుబేరా. మొత్తం ఇక్కడ అంటే రాసారు చూడండి ఇక్కడ, నందనందన గోవింద నవనీత చోర గోవింద సర్వే జన సుఖినో భవంతు. టోటల్ అట్మాస్ఫియర్. స్వామివారి పాదాలు చూడండి, అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద. సో ఈ కొలను ఇప్పుడు ఇట్లా ఉంది, కానీ తర్వాత అయితే చాలా క్లీన్ చేస్తారు, ఎందుకంటే 1 yearకి ఒకసారి బ్రహ్మోత్సవాలు చేస్తారు కాబట్టి. సో కొలంలో చాలా వరకు చేస్తుంటారు. అక్కడ కనిపించేటంటే నార్మల్లీ అంటే చిన్న గుహలు లాంటివి అవి. మొత్తం చుట్టూ దేవుని ఫోటోలతోటి రంగులతోటి చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు దాదాపు 8 months అవుతుంది. ఇక్కడ చూడండి, శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బ్రహ్మసత్య జగన్నిత్య ధర్మో రక్షిత రక్షత. మొత్తం దేవుని పడలతో వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకు ఫేమ్ అయిందంటే కుబేర సినిమాలో మీరు చూస్తే ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ధనుష్ గారు ఇక్కడ కూర్చుంటారు. ధనుష్ గారు ఇక్కడ కూర్చుంటారు, ఐడియా ఉందా మీకు? ధనుష్ గారు మేబీ ఇక్కడనే కూర్చుంటే అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చున్నప్పుడు ఒక అతను వచ్చి అడుగుతారు కదా, సో వెళ్దాం పదా అని చెప్పేసి. సో ఇది ప్లేస్లోనే మన ధనుష్ గారు కూర్చుంటారు. ధనుష్ గారు కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు ఒక వ్యక్తితో మాడుతుంటారు. సో ఒకరు వచ్చి తీసుకెళ్తుంటారు కదా మన నాగార్జున సంబంధించిన వాళ్ళు. సో ఆ ప్లేస్ ఇక్కడనే ఉంటుంది, కూర్చొని మాడుతుంటారు. చాలా వరకు చాలా సీక్రెట్గా చేస్తారు ఇక్కడ షూటింగ్ని. సో ఆ వీడియోనే నేను ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చాను ఫస్ట్ బేసిక్లో అయితే, అదే థాట్, ఓకేనా. చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా, గ్రీనరీతో చాలా బాగుంది. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం ఏడుంటుందో. చూసుకోండి, పాములు ఉండొచ్చు పురుగు పూసి, ఎందుకంటే చాలా డేస్ అవుతుంది ఎవరు మనకి తినంటారు, ఎవరు క్లీన్ చేయరు కాబట్టి. మొత్తం గ్రీనరీ. నేను మొత్తం పైన ఉన్నా. సో చూడండి ఒకసారి లిటరల్గా టోటల్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మొత్తం గ్రీనరీ తోటి భలే చేశారు. అక్కడ ఒక శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్దాం మనం. మిస్టరీ ప్లేస్ గ్రామస్తులు ఇక్కడ పూజిస్తుంటారు.
నేను ఫస్ట్ 2022లో అంటే 23 ఎండింగ్లో నవంబర్ డిసెంబర్లో షూట్ చేస్తాను వీడియో, అంటే వేరే ఛానల్లో ఉంది. అప్పుడు ఏంటంటే నా మొబైల్ బ్రోకెన్ అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో ఎక్స్పెక్ట్ చేద్దామని వచ్చిన. ఇక్కడ చాలా వరకు చాలా కంప్లీట్ చేశారు ఇక్కడ. ఇదే టోటల్ ఏరియా అయితే ఇది. మనం ఇంకో ఇక్కడ శివాలయం ఉంటుంది దగ్గరలో, ఇక్కడ గ్రామస్తులు పూజిస్తుంటారు, ఆ టెంపుల్కి వెళ్ళిపోదాం. రథం చూస్తున్నారు కదా, సో చాలా పెద్ద రథం. మనం ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ శివాలయం ఉంటుంది. సో ఇక్కడ గ్రామస్తులు కొలుస్తుంటారు, ఆ దేవునికి వెళ్తే అయిపోతుంది. థ్యాంక్స్, నమస్తే.